దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కావున గ్రామస్తులు సంఘస్థులు ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనా కోరికలకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. మరి సమయం అవుతుంది, ప్రారంభించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు రావాల్సిందిగా వారి యొక్క ప్రదర్శన మహోత్సవానికి అదేవిధంగా ఈ యొక్క ఫంక్షన్కి ప్రతి ఒక్కరూ కూడా తెలవడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా కూడికలకు మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా తండ్రి గారు మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి పెట్ట నాగవేణి గారు పెట్ట సీఎం గారికి ఇచ్చినట్టు కుమార్తె తండ్రి, ఆ కుమార్తె నిశ్చయ ఫంక్షన్ జరుగుతుంది కనుక తండ్రి ఆహ్వానించబడ్డవారు పిలువబడ్డవారు గ్రామాస్తులు అందరూ కూడా ఈ చర్చికి రావాలని ఇందులో పాల్గొంటారని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలము లందున నిలకేని మేలులతో నింపిన మా యెహోవా నీకు మా వందనము పూజించలేని వర్ణింపగలనా నీ కార్యములు వివరింపగలనా నీ మేలులయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర నుంచి నిన్ను స్తుతింతును ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చిన ముందు వెన్నెలే మాకు నీ కరుణ కావా పరిపక్వమైన మా పాపాలనెల్ల బాపి గురిలేని మా బ్రతుకునకు వెలు
మాట్లాడి ఆ కుటుంబాన్ని కాపాడి చక్కని సామె ఇచ్చిన దేవునికి యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయము కృష్ణారావు చదువుతారు. అలాగే 3వ భాగంగా ప్రకటన గ్రంథం రాజు గారు చేస్తారు. మొదటి వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథం 16 అధ్యాయము 9 నుంచి 15. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేస్తుంది. సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగింతిని. సన్నపు అవి సేనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపజేస్తుంది. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునుకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించుతుంది. ఇలాగూ బంగారంతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవి సేనారియు సన్నపు ఔసినార నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెను నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు వచ్చేది. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. అలాగే చేరు వచ్చిన మరి మాస్టర్ గారికును అలాగే దైవ సేవకును మరి వందనాలు. అలాగే కూడుకుని ఏర్పాటు చేసిన మరి స్త్రీను మరి నాగవేణి వారి దంపతులకి వారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ ఉత్సవం సమయము వచ్చినది నాతో చెప్పను. ప్రియమైన పర్లోకమైన మా తండ్రి, మహాదేవుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, నడిపించే దేవుడా, పోషించే దేవుడా, కాపాడే దేవుడు నాయన. అలాగే తండ్రి దశలో కూడా మనకు ఉంటారు. దేవుడు ఆశ్రయించిన కుటుంబం ఆ బిడ్డలు వేరుగా ఉంటారు. వాళ్ళ స్థితిగతులు వేరే సమయంలో జరుగుతూ ఉంది. దేవుడు కాపాడాడు, దేవుడు కాపాడి పరిశుద్ధ ఈ కార్య బిజినెస్ మ్యాన్, వాచ్మెన్ అనండి. ఎన్ని ప్రాయాలు? 4 ప్రాయాలు దాటారు. యవన ప్రాయం అనేటువంటి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? వాక్యం అనేటువంటి దాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తులకు మరి మేలుకరముగా మలుచుకోవడానికి ఏమి ఇచ్చాడంటే దేవుడు యవన ప్రాయానికి దేవుడు గిఫ్ట్గా కొనసాగించగలరు. ఉండకుండా చూడండి అక్కడ వాక్యము ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నారంటే 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉందండి. దేవుడు సర్పం అనేటువంటి సాతానికి ఇవిడికి సంబంధం ఉందా? ఏమండి, సాతానికి ఇద్దరికి సంబంధము అంటే యవన ప్రాయంలో హవ్వ యవన ప్రాయంలో అండి దేవుని సహవాసాన్ని యవన ప్రాయంలో పాపాలో పడిగా తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్నారంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. తిమోతి మొదటి పత్రిక అపరాధంలో పడిపోయినట్టుగా ఉన్నది.
మనకంటే పెద్దవారిని ప్రాయంలో దీవునికరంగా మేలుకరంగా తెలియజేస్తారంటే పరిశుద్ధ గ్రంథంలో పిలిచిందంటే అర్థం అంటే ఒక కానీ దాని అమ్మాయికి తల్లిదండ్రులు మరి గౌరవించింది. అలాగే ఒక యవ్వన ప్రాయంలో అమ్మాయి ఏం చేయాలంటే తల్లిదండ్రులను ఏం చేయాలంటే గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించడం ఎక్కడ రాయబడలేదండి. సీనియర్ అయినటువంటి అబ్రహాముని ఏం చేసిందటండి యజమానిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గౌరవించిందో ఆవిడ. ఎందుకంటే గౌరవించడం అంటే అర్థం ఏంటండి, మరి ఎవరైనా కానీ వివాహం చేసిన తర్వాత వీళ్ళ అమ్మ ఎలా నేర్పిందంటారు బాగా పని చేయకపోతే అత్తారింటికి వెళ్ళిన తర్వాత కదంటారండి. ఎక్కడికంటే బాగా చేస్తారు అక్కడికంటే బాగా చేస్తారు అని పశుపతి అవకముందు పిల్లలందరూ కూడా పశుపతి పక్షి చూసినట్లయితే అమ్మ ఈరోజు ఎలా ఉండాలండి, ఇల్లు తొడవంటే వేసుకోవాలంటే ఏం చేయాలండి, ఆ కళ్ళ కూడా వేసేయాలి చక్కగా. ఏదో వచ్చిన పని చెప్పింది, నేను ఇంకా బాగా ఇల్లుని ఏం చేయాలండి శుభ్రపరచుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలండి. ఆదికాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఏ విధంగా వస్తారు? 24వ అధ్యాయము దయచేసి వాటిని నేను 27వ వచనంలో దేవుని ఎదుగుతనంగా ఉండేటండి ఆత్మ. ఈ శరీరము కొద్ది కాలము బాల్యంలో నివసించింది. ఆ బాల్యంలో ఉన్నది ఆత్మ, కానీ ఆత్మ బాల్యం అనే శరీరంలో నివసించింది. బాల్యం అనే శరీరంలో నివసించిన ఆత్మ యవన ప్రాయమైనటువంటి శరీరంలో కూడా ఏం చేయాలంటే కొద్ది కాలము నివసించాలి. వారికి ఇచ్చిన కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్ ఇది. నాగవేణి అలాగే మరి పెట్టవారి వంశంలో ఒక బిడ్డ మరి ఈరోజు మనం ఇక్కడ ఆమె గురించి ఇక్కడ మనం కూడుకొని ఉన్నాం. దేవుడు ఆ బిడ్డను దీవించాడు, కుటుంబాన్ని దీవించాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడాలం కానీ మరి నటించుకుంటూ పెద్ద చేసుకుంటూ దేవుని పట్ల నమ్మకం ఉంది. మరి నాగవేణి ఎప్పుడు ప్రార్థన మాని సందర్భాలు లేవు. ఈ ఆదివారం కూడా ప్రార్థన మానలేదు. బిడ్డలను తీసుకొని రావడం జరుగుతుంది. ముట్టడం చాలా గొప్ప భాగ్యం తెలియజేస్తూ మెరుపు వర్గాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి సోదరులు యోహాన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో మరి చేరి వచ్చిన కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ గట్టిగా చెప్పండి ఒకసారి, ఆకలేస్తున్నట్టుంది. తమ్ముని యొక్క కుమార్తె చరిత్రను బట్టి మనం ఇక్కడ కూడుకున్నాము. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి కూడుకున్నాం. ఇక్కడ సభాధ్యక్షులుగా మంచి మొన్నటి వరకు అనారోగ్యం కలిగినప్పటికీ ఆరోగ్యం పొంది నడిపిస్తున్నటువంటి దైవజనుడు మాకు కావాల్సిన ఆహారం ఉన్నదట. ఇంకా పెట్టి ఈ ప్రోగ్రాం ఈ కూటం ఇలా జరుగుతుంది. యోహాన్ గారు 4 దశలు చెప్పారు మనిషికి. సూపర్ మ్యాన్ ఏంటండి, జెంటిల్ మ్యాన్, బిజినెస్ మ్యాన్, ఏమండి వాచ్ మ్యాన్. మాస్టర్ గారు అట లాస్ట్లో ఉన్నారట. నెంబర్ 2 గోల్డ్ బంగారం, నెంబర్ 3 వుడ్, 1 మట్టి. ఇంకా చిన్నప్పుడు ఇంకా మట్టిలోనే ఉంటారు. మా మనవడు ఉన్నాడు, జల్లుడు మూగుడు పెట్టుకుని దానికి ఒక అనుకోండి ఇంకా మట్టిలోకి వెళ్ళబుద్ధి లేదు. ఇంక ఉన్నదంతా అద్దం ముందు మెరిసిపోవాలి. బంగారం కాదు, బంగారం షాపుల్లో మీరు ఎప్పుడైనా చూసావా? మన ఇంటి దగ్గర ఉన్నటువంటి బురదట్టినా మనకి ఏమనిపించదు. కానీ ఈ వయసుకి వచ్చేసరికి చెక్క అంటే ఏంటనుకుంటున్నారు మీరు? శత లాస్ట్ వయసు అది. సరే, ఆయనకు తెలిసిన 4 చెప్పాడు. నాకు చదివే ముందు కానీ పెద్దవాళ్ళు చేట అంటే ఏంటి, కుర్రాన్ని చూశాను టీవీలో, ఆడికి వెళ్ళిపోయారు, మార్చేస్తాను ఉన్నారు, అందులో పడిపోయారు. ఇంక ముసలోళ్ళు ఏమన్నా ఉన్నారంటే రాయి చెట్లు కాడ అక్కడక్కడ చిన్న చిన్న బలలేస్తా అక్కడ కూర్చుని కాలం గడిపేస్తున్నారు. దేవాలయం ఇయ్యాలు వచ్చేసారు. 3 మొక్కలు నేర్చుకుని 2 అన్నదట. ఎన్ని శరీరం తప్పలేదు అన్నట్టు బయలుదేరేటట్టు నత్తనడక, అదే తాబేలు నడక. నత్తనడక అంటే ఏడు బాబు, ఓ మొక్క. సరే, ఆమె దేవుడి దేవాల మా ఆవిడకి అప్పగించడానికి ఓ మొక్క దొరికింది. చేరా
ఎవరికి అప్పగించాలని చేస్తున్నాడు. మొత్తం పారిపోయారటండి. దేవాలయాలకి, దేవుని మందిరాలకు వెళ్ళాలి, చర్చెస్కి వెళ్ళాలి, వాక్యం నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు మనం సామెతల గ్రంథం జీవించే సంవత్సరంలో అధికములగును. నీవు జీవించే సంవత్సరంలో ఏమవును? అధికములగును. నిజంగా దేవుని కృపను బట్టి మనం ఈరోజు మన ఆరోగ్యాన్ని ఆయన పెంచబట్టే ఈ కార్యక్రమాలను ఏం చేస్తున్నామండి, మనం చేస్తున్నాం. 10-20 ఏళ్ళు అంటాడు. మన ఆయుష్ పెరగడానికి కారణం ఏంటంటే యెహోవాయందు జ్ఞానమందును మనుషుల దయ, అది దేవుని దయ అందును మనుషుల దయ అందును ఆయన భూమి మీద శరీరధారిగా బ్రతికినటువంటి దినాల్లో అలా ఎదిగారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి, మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఎలా పెరగాలో, ఏ వయసులో ఎలా పెరగాలో, ఎలాంటి జ్ఞానం సంపాదించాలో, ఎవరి పట్ల ఎలాంటి మర్యాద కలిగి ఉండాలో, దేవుడి పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. వయసు అందును జ్ఞానమందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఆయన వర్ధిల్లుచు. యవ్వన ప్రాయంలో పరిశుద్ధత మీద ప్రతి యవ్వనస్తుడు దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలండి? ముఖ్యంగా 3 విషయాలు చెప్పింది, ముగిస్తాను. నెంబర్ 1, పరిశుద్ధత మీద యవ్వనస్తులు ఫోకస్ పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఈరోజు యవ్వనస్తులు దేని మీద దృష్టి పెట్టడం లేదంటే పరిశుద్ధత మీద వాలి, ఆ వాక్య ప్రకారంగా నడవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. పరిశుద్ధత ఏది ఇస్తుంది? పరిశుద్ధత వాక్యమే ఇస్తుంది. పరిశుద్ధత ఏది కలుగు చేస్తుంది? వాక్యం తప్ప పరిశుద్ధత ఏది కూడా కలుగు చేయదు. ఏమంటే మన బట్టలో ఒకరు ఏదైనా పని చెప్తే ఆ పని చేసి ఆ దేవాలయంలో చర్చి బిల్డింగ్లో ఏమైందండి ఆవిడ ఆ సమూయేలు ఎదిగాడు. కనుక యవ్వన కాలంలో దేవునికి మనం పరిపూర్ణంగా సమర్పించుకుని దేవుని పరిచర్య చేయగలగాలి. దీని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు యవ్వనస్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద పెట్టాలి? పరిశుద్ధత మీద. రెండోది దేని మీద పెట్టాలి? దేవుని సేవ చెయ్యాలి. దైవజనులు రాకమునిపే మనం ఆలయం శుభ్రం చేద్దాం, మనం కూడుకునే స్థలాన్ని శుభ్రం చేద్దాం. దైవజనులు రాకమునిపే మనం ఆ చర్చి బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని శుద్ధి చేసి వచ్చినటువంటి వారు కూర్చోవాలనేటువంటి తలంపు కలిగిద్దాం. వచ్చినటువంటి వారికి ఒకరు మంచినీళ్ళు అవసరమా సర్వ్ చేద్దాం, ఇంకేదైనా అవసరమా చేద్దాం అన్నటువంటి దృష్టి పెట్టి 12 వచనం. దేవుడు మనకి ఇచ్చినటువంటి యవ్వనాన్ని బట్టి ఎవడో కూడా మనల్ని దేవుడు కానీ మనుషులు కానీ తృణీకరించేటట్టుగా జీవించకూడదు. అంటే ఇప్పుడు మట్టి వయసు అయినా బంగారం దేవుని పేరుకి మచ్చ తేకుండా ఉండేటటువంటి వయసు కూడా ఇదే. కాబట్టి నా మూడోది ఏంటండి, ఏ ఒక్కరూ తృణీకరించేటట్టుగా మన జీవితం ఉండకూడదు. పలానా వాళ్ళ పాప ఏంటి ఇలాంటి మాట్లాడుతుంది ఏంటి గురించే మాటలు ఎప్పుడైతే పడతామో దేవాలయంకి వెళ్ళేటప్పుడు ఆ బిడ్డ వయసుని బట్టి, ఆ బిడ్డ యొక్క ప్రవర్తనను బట్టి, ఆ బిడ్డ యొక్క జీవితాన్ని బట్టి ఎంత బాగా తయారు చేసింది నాగవేణి, ఎంత బాగా ఎంత చక్కగా దేవాలయానికి వెళ్తుంది బైబిల్ పట్టుకొని, లేకపోతే సేవకులైనటువంటి మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రతి మాటకి ఎంత లోబడుతూ ఉంది, నిజంగా అమ్మాయిని చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా ప్రతి అమ్మాయిల్ని, ప్రతి అబ్బాయిల్ని, ప్రతి తల్లిదండ్రులు కూడా తృణీకరించేటట్లుగా పెంచకుండా తయారు చేయాలి. వాళ్ళ కూడా పెరగాలి. ఏదన్నా దృష్టి పెట్టామంటే ఏం చేస్తామండి మనం? ఏదైనా దేని మీద దృష్టి పెడితే ఏం చేస్తామండి? ఆ పొలాల మీద కానీ దృష్టి పెట్టామనుకోండి, పక్క ఇంట్లో పొలాల మీద ఆ అమ్మ ఎప్పుడు పోతుంది మా ఇంట్లోకి. అందరికీ వందనాలండి. మనం విన్నాము సోదరులు, మనకి 3 మొక్కలు చెప్పారు అన్నారు, కానీ 3 మొక్కలు ఎక్కడ చెప్పాడైనా ఒక 200-300 మొక్కలు చెప్పాడు. ఆ వ్యాసం, వాళ్ళ గడ్డాలో, ఆ విధానాలు, ఆ తలలో క్లిప్లు ఎట్టడం, మగోళ్ళు. 115వ కీర్తన 13వ వచనం. 115వ కీర్తన 13వ వచనం. ఏమి నా తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించను. అంచేత ఎవరిని ఆశీర్వదిస్తాడో, పిన్నలు కానీ పెద్దలు కానీ తన యందు భయభక్తులు 128 వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము
అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అక్కడ 128 కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గల వారి కుటుంబం ఎలా దీవించబడుతుందో చెప్తాడు. అది వాస్తవం, అది ఎప్పుడు రైటే. జరిగిపోయిన కాలంలో అయినా, జరుగుతున్న కాలంలో అయినా, జరగబోయే కాలంలో అది రైటే. అంటే ఎవరు ఆశ్రయించబడతారు అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఏమంటాడంట, కావలి ఉండి వారిని రక్షించను. అంచేత నా ప్రియ సోదరి సోదరు, మన మధ్యలో నాగవేణి శ్రీను వారు కుమార్తె ఉంది. ఆ బిడ్డ దీవించబడాలి, మన బిడ్డలు ఉన్నారు, వారు దీవించబడాలి అంటే యెహోవా యందు భయభక్తి కుటుంబం నుంచి చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఆ కుటుంబం అంతా అంటే ప్రకాశ్ ప్రార్థనకి వెళ్తాడు అని కాదు, కానీ మీరందరూ ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని బైబిల్ కలిగి ఉంటారో వారు ఏమవుతారండి, అది వాస్తవం. ఎప్పుడైనా సరే ఆ వాస్తవమే, ఎప్పుడైనా అది కంటిన్యూ జరుగుతుందండి. ఎప్పుడైనా సరే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారే దీవించబడతారు. ఎవరైతే భయభక్తులు, మరి ఇక్కడ ఎన్నో దశలు ఉన్నాయి మాట్లాడటానికి. ఇప్పుడు ఆయన ఈ 4 మాట్లాడా, ఆయన 3 మాట్లాడి, నేను బైబిల్ అక్కడ ఇట్టు. ప్రియమైనటువంటి మా తండ్రి గారు, సకల యుగాల్లో రాజు అయినటువంటి దేవ, సర్వాంతర్యామి అయినటువంటి మా ప్రభువా, అయినటువంటి మీ నామాన్ని బట్టి స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయా కనికరము మాపై నుంచి కాపాడిన రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నిత్య జీవితంలో అనుగ్రహించబడినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారిని వయసు వరకు మీరు కాపాడినటువంటి కృపను బట్టి, కనికరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తీసుకున్నప్పటికీ ఆ బాధ్యతలన్నీ తన మీద వేసుకుని మీరు బలపరిచిన రీతిని బట్టి, తండ్రి మరిచినా కానీ, తండ్రి మరిచినా కానీ, మనుషులు మరిచినా కానీ, నేను నమ్మిన దేవుడు నన్ను మరువుడు అన్నటువంటి విశ్వాసంతో, భక్తిభావాలతో నాయన ఆ బిడ్డ తన బిడ్డలను పెంచుకొని దైవికంగా పెంచాలనేటువంటి ఆలోచనతో ఎదుగుతున్నటువంటి నాగవేణిని బట్టి నాయన మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా దేవుడు నా మీద ఇంకా భారం పెట్టాడు, బాధ్యతలు పెట్టారు. యవ్వన ప్రయాణానికి వచ్చినటువంటి బిడ్డలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే చక్కగా పెరిగారో అటువంటి వాతావరణంలో, అటువంటి నీ వాక్యంతో నా బిడ్డలని పెరగాలి అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని, దేవునికి అంటుకట్టబడినటువంటి గొప్ప జీవితాన్ని ఆవిడ కలిగి ఉండి ఆ జీవితాన్ని నాయన బిడ్డలకు ఇవ్వగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది మీ పిలుపుని అందుకుని పైలోకానికి వచ్చినప్పుడు వారి భూమి మీద ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. వారి శ్వాస జీవితం ఉన్నంత వరకు కూడా వారిని కాపాడుతూనే ఉన్నారు. అలాగే యెహోవా సోదరులు చెప్పినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని, పెద్దలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఓ తండ్రి ముఖ్యంగా చరిత్రను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీరు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి వైద్యం రీతిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వీటన్నిటికి కారణం దేవుడే, దేవుడు కాకుండా మరెవరూ లేరు. కాబట్టి దేవుని సేవ చేయాలి, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించాలి, చిన్నలని పెద్దలని గౌరవించాలనేటువంటి స్థాయిలో సేవకులు చెప్పినటువంటి మాటలు హృదయంలో చేర్చుకుని ఆ మీదట అలా బ్రతికేటటువంటి బ్రతుకుని దయచేయమని నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇష్టం వచ్చినప్పుడల్లా దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మాటలు వినడం కాదు. ఎంతమంది అయితే దైవజనులైతేనో, బంధువులైతేనో, పెద్దవారైతేనో, ఎంతమంది అయితే పర్వాలేదమ్మా దేవుడు ఉన్నాడని బలపరిచారో వారి కుటుంబాలను కూడా మీరు మెండుగా దీవించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు పెంచడంలో తండ్రి పూర్తిగా నీ మీద ఆధారపడి అయా నీ యొక్క మాటకు లోబడి భయభక్తులు కలిగి ఆ బిడ్డలు పెంచుకునేలాగున, ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళేలాగున తండ్రి నాగవేణునికి ధైర్యాన్ని ఇవ్వండి, సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం అలా జరగడానికి ఎంతమంది అయితే నాయన ప్రోత్సహించారో, సహాయం చేశారో వారిని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువాకి వెళ్ళేటటువంటి గొప్ప ఆశీర్వాదాలు ఆ బిడ్డకు దయచేయమని, కూడి వచ్చినటువంటి సంఘాన్ని దీవించండి, కూడి వచ్చినటువంటి కుటుంబాల వారి సేవని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఉండి తండ్రి అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇగో దేవా మీ ఆశీర్వాదాలతో బిడ్డల్ని మమ్మల్ని నింపమని, జరగనవలన కార్యక్రమాలు అంతట్లో కూడా మీ తోడు మాకిమ్మని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఉండకుండా ఏ పని చేసినా సరే
ఎవరైతే యెహోవాను భక్తులు కలిగి ఉంటారో వారు దీవించబడతారనేది వాస్తవం, అది చరిత్ర, అది ఖచ్చితంగా దేవుని వాక్యం బోధిస్తుంది. ఎదురుగుండా మనకి చరిత్ర కనబడుతుంది. అందువల్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో మరొకసారి వాళ్ళ కుటుంబాల గురించి అందరి గురించి ప్రార్థన చేద్దాం. అందరూ పెట్టవారు వారి కుటుంబాలను చెల్లిస్తున్నాం. పెట్టవారు మరి పెట్టవారి కుటుంబాలు చెల్లించున్నాం. దేవా, పెట్టవారి కుటుంబాలు మరి పెట్టవృక్షాన్ని దీవించి వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఆ బిడ్డలు ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యం అందించిన యోహాను గారిని, అయ్యక్ గారిని దీవించమని, ఇక్కడ ఉన్న వారందరినీ దీవించమని, సచివరాన్ని, ఈకే రాయపురాన్ని, కొత్తూరుని, మామిడిదొడ్డిని, బైనపూడిని, ఇక్కడే కాదు ఇక్కడ ఎక్కడెక్కడ మరి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా అందరిని దీవించమని, నీ యందు భయభక్తులు కలిగి మీ కోసం మరి ఆ బిడ్డ మరి వాళ్ళ కుటుంబం ఏమి సిద్ధం చేసిందో మరి అవన్నింటినీ 52 ఏళ్ళ నుంచి సేవ జరుగుతుంది ఇక్కడ. కానీ చాలామంది ఇంకా సరైనటువంటి కొద్ది మరి క్రైస్తవ్యంలో చల్లారిపోతున్నారే తప్ప బలపరచబడలేదు. 52 ఏళ్ళు అయింది. 52 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ జరుగుతుంది. గ్రామాన్ని దీవించి ఆశీర్వదించాను. ఈరోజు మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు పేరట వేడుచున్నాం తండ్రి. వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపు సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు ఏ తండ్రైనా మీలాగలే. इश्क शिफाया इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया महबूब का साया, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर.
కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగురులే అల్లారేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన జల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. చిన్ని ఇసుక గూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చొరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంక పక్కన రామచిలుక ఎంత చక్కనా, అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ. చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఎంత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా తేలేవంతిని నేనేనా. చుట్టూ ఎంత చెప్పుడొచ్చినా నీ సవ్వడేదో చెప్పనా, ఎంత దాచేసినా నిన్ను జల్లేడేసి పట్టనా. నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని, నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని. నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని. ఇష్క్ హై పీర్ పయంబర్ అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్. ఇష్క్ హై పీర్ పయంబర్ అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్. ఇష్క్ కభీ కతరా హై అరే ఇష్క్ కభీ హై ఏక్ సమందర్. ఇష్క్ కభీ కతరా హై అరే ఇష్క్ కభీ హై ఏక్ సమందర్. ఇష్క్ శిఫాయా ఇష్క్ శిఫాయా, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया महबूब का साया, इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నువ్వలా సాగేతో వంత నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి
వచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా My name is Santosh. May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? Ray. Oh, coming, Dad. కుప్పలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వనాలో నవ్వులే తీసుకు వచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి పాలో అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవమల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా Vishnu remix.
DJ Krishna in the mix. From Yellow DJ Krishna in the mix. Smile.